ఆర్యవర్ధన్ ఎవరు? అతను 4 సంవత్సరాలుగా నా ఇంట్లో అద్దుకుంటున్నాడు. ఎవరో ఏంటో నాకు తెలీదా? అతను శంకరయ్య బాబు. నీకు తెలిసింది అంతే, తెలియాల్సింది చాలా ఉంది. అతను ఆర్యవర్ధన్. ఆ గౌరీ ఎవరో కాదు, అనురాధ ఆర్యవర్ధన్. ఆర్యవర్ధన్ భార్య. వాళ్ళిద్దరూ చనిపోయి మళ్ళీ పుట్టారు. గత జన్మలో లాగే ఈ జన్మలో కూడా వాళ్ళ ప్రేమని గెలిపించుకోవడానికి పుట్టారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు పార్ట్నర్? అసలు ఆర్యవర్ధన్ ఎవరో తెలుసా నీకు? Number 1 industrialist in both states. Number 1 industrialist in both states. Best businessman of the decade. Best businessman of the decade. Businessman of the decade. Most inspiring person of the upcoming industries. Most inspiring person of the upcoming industries. One of the top industrialists in our country. One of the top industrialists in our country. Aryavardhan. Aryavardhan. అది ఆర్యవర్ధన్ అంటే. ఏంటి నంబర్ 1 బిజినెస్ మ్యాన్, కోట్లకు పడగెత్తిన ఆర్యవర్ధన్ చనిపోయి మళ్ళీ శంకర్లాగా పుట్టి నా ఇంట్లో అద్దెకుంటున్నాడా? అతని భార్య అనురాధ గౌరీగా పుట్టి అతనున్న చోటుకే చేరిందా? జన్మ జన్మల బంధం అంటే ఇదేనా? యాదగిరి, యాదగిరి, అక్కడ ఏం జరిగిందో పిన్ టు పిన్ క్లియర్గా చెప్పు. మేడం ఉన్న ఏరియాకే మేము కూడా వెళ్ళాం సార్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేడం ఫోన్ తీయలేదు. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. నువ్వున్న ప్లేస్కి ఎగ్జాక్ట్గా సెకండ్ బిల్డింగ్లోనే తన లొకేషన్ చూపెడుతుంది. వాడు ఆవేశంలో నేనే జలంధర్ కొడుకునని చెప్పేశాడు సార్. అతని మాటలు విని అను ఆర్యలకు గత జన్మ జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయా? లేదు సార్, నేను కూడా గుర్తొస్తాయని అనుకున్నాను. మేడం అయితే స్పృహలో లేరు, కానీ సార్ మాత్రం కొన్ని క్షణాల పాటు ఆర్యా సార్ లాగే మాట్లాడారు. నేను నా కళ్ళని నమ్మలేకపోయాను. కానీ అంతలోనే మళ్ళీ శంకర్ సార్లా మాట్లాడారు. అంటే సందర్భాన్ని బట్టి గత జన్మ తాలూకు వైబ్రేషన్స్ మాత్రం వాళ్ళలో కలుగుతున్నాయన్నమాట. ఇది మంచి విషయమే యాదగిరి. కానీ అను ఆర్యలు గౌరీ శంకర్లుగా పుట్టారనే విషయం ఆ జలంధర్ కొడుక్కి తెలిసిపోయింది చూడు, అదే చాలా ప్రమాదం. ఇక మీదట గౌరీ శంకర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి యాదగిరి. కాదు కాదు, మనమే వాళ్ళకి ఏ ఆపద రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవును ఫ్రెండ్స్, ఆ జలంధర్ పొడికి ఎవరో ఎలాగైనా తెలుసుకోవాలి. అమ్మ నాన్న జోలికి రాకుండా వాడిని ఎలాగైనా ఆపాలి. నువ్వు అతని ఆనవాళ్ళు ఏమైనా చెప్పగలవా యాదగిరి? మొహానికి మాస్ కట్టుకున్నాడు సార్. మనిషి ఒడ్డు పొడుగు ఉన్నాడు, విశాలమైన ఛాతీ. ఆ కళ్ళు, ఆ కళ్ళల్లో కక్ష, ద్వేషం, పగ. ఆ కళ్ళని నేను అతి దగ్గరగా చూశాను సార్. చూడ్డానికి కాస్త దగ్గరగా మన అభయ్ ఫ్రెండ్ రాకేష్ ఉన్నాడు కదా సార్, అలా ఉన్నాడు. రాకేష్ లా ఉన్నాడా? అతనిలా ఉన్నాడా? లేక అతనే జలంధర్ కొడుకా?
మేబీ యు ఆర్ రైట్ అక్కి. అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్. గౌరీ గారు, నలుగురికి టీ పెట్టాలంటే ఈ మాత్రం పాలు కావాలండి. మీరు మీకు ఆకృతి. నేనంటుంది పాల గురించి కాదు, అక్కడ జరిగింది గుర్తు చేసుకుంటుంటే నేనేమైపోయేదాన్నో, నా చెల్లెల జీవితం ఏమైపోయేదానని చాలా భయం వేస్తుందండి. అబ్బా, మీకు ఎన్నిసార్లు చెప్పాలండి ఆ విషయాన్ని మర్చిపోమని చెప్పి? ఇంకా అదే విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు ఊరికే. అయ్యో బాబోయ్, ఇంకా మర్చిపోయినట్టు లేదు. ఆమో, ఉండండి ఉండండి. ఆ క్యారెట్ షుగరు 2 నెలలు రావాలి. గౌరీ గారు, మీరేమనుకోకపోతే మనలో మనమాట దీని క్యాన్ అంటారా? మీ బడ్జెట్కు నమస్కారం అండి బాబు. మీరు బాధపడే పనిలో ఉన్నారు కదా, అది కంటిన్యూ చేయండి. టీ పెట్టిన తర్వాత తాగేవాడు బాధపడకూడదు. టీ రెడీ అండి, తీసుకోండి. ఎలా ఉందండి గౌరీ గారు? టీ అదిరిపోయింది కదా? బాగుంది. అదేంటండి అంత బాధపడుతూ చెప్తున్నారు? కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదండి. మీరే కదా బాధపడమన్నారు. ఆ,